99 రిపోర్టులో తెలంగాణ అప్డేట్స్ చూద్దాం. మైనింగ్ లో అవినీతి అక్రమాలకు చోటు లేదని కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం తర్వాత తొలిసారిగా జ్వేల్ కరీంనగర్ నుంచి పెద్దపల్లికి వెళ్లిన ఆయన అక్రమ ఇసుక రవాణాను అరికట్టడమే తన లక్ష్యమన్నారు. మంత్రిగా ప్రజలకు సేవకునిగా పనిచేస్తానని ఆయన వెల్లడించారు. మంత్రి పర్యటనకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ప్రభుత్వంలో మొట్టమొదటిసారిగా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తన నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించేందుకు మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి తన సొంత నియోజకవర్గంలో అడుగుపెట్టడం జరిగింది. మొట్టమొదటిసారి తన నియోజకవర్గంలో పర్యటిస్తున్న సందర్భంగా కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున ఆయనకు ఘన స్వాగతం పలికారు. గజమాలతో పాటు అదేవిధంగా డప్పు చప్పుల మధ్య ఆయనకు ఘనంగా స్వాగతం పలికినటువంటి పరిస్థితి తన నియోజకవర్గంలో ఈరోజు విస్తృతంగా పర్యటిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే మొదటిసారిగా క్యాబినెట్లో, తెలంగాణ క్యాబినెట్లో గనులు మరియు అదేవిధంగా లేబర్ కార్మిక శాఖ మంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత మంత్రి స్వీకరించారు. సో నియోజకవర్గంతో పాటు ఇటు మంచిర్యాల జిల్లాకు సంబంధించి కావచ్చు, లేకపోతే అటు రాష్ట్రంలో కానీ ఏ విధమైనటువంటి అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచనలో ఉన్నారు. ఇప్పుడు నేను చెన్నూరులో ఎలక్ట్ అయిన తర్వాత అన్ని గ్రామాలలో, అన్ని వార్డులలో 30 నుంచి 40 లక్షలు పెట్టి అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. సీసీ రోడ్స్, నాలీలు ఇవన్నీ కూడా 100 కోట్లతోనే అమృత్ స్కీమ్ కూడా ఇంప్లిమెంట్ కాబోతుంది చెన్నూరు టౌను, కైతాన్పల్లి, మందమరిలో. సో ఒకవైపు మంచినీళ్ళు ఇష్యూ రిజాల్వ్, ఇంకోవైపు ఇందిరమ్మ ఇల్లులు ఇప్పుడు ఆల్రెడీ ఇవ్వడం జరుగుతుంది. నేను కూడా కొన్ని ఎక్స్ట్రా నిధులు ఇల్లులు మొన్న పొంగులెడ్డి గారు వచ్చినప్పుడు వారికి కోరడం జరిగింది. అందరికీ ఇల్లులు కూడా కట్టించే అవసరం ఉంది. 200 crores మన గురుకుల్ స్కూల్ కూడా శాంక్షన్, ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా శాంక్షన్. అంటే అన్ని రంగాలలో, విద్యలో, వైద్యంలో 200 యూనిట్స్ ఫ్రీ అనుకోండి, ఇందిరమ్మ ఇల్లులు అనుకోండి, సన్న బియ్యం అనుకోండి, బీద ప్రజలకు ఏమి కష్టంగా ఉండకుండా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పనిచేస్తుంది. నేను వీళ్ళందరికీ కూడా అమలు చేసి వారికి ఇంకేమైనా సమస్యలు ఉంటే దాన్ని పరిష్కరిస్తారు. గడ్డం ఫ్యామిలీకి కార్మిక శాఖ మంత్రిగా, ఇలాకలో కార్మిక శాఖ మంత్రిగా ముగ్గురు పనిచేశారు. కార్మికులకు సంబంధించి మీరు ఏ విధంగా చేయబోతున్నారు? కాకా వెంకటస్వామి గారు ఫస్ట్ సింగరేణి సంస్థను BIFRలో ఉన్నప్పుడు దాన్ని BIFR నుంచి తొలగించి 1,00,000 ఉద్యోగాలు కాపాడారు. కాకా వెంకటస్వామి గారు పెన్షన్ స్కీమ్ తీసుకొచ్చారు ప్రైవేట్ సెక్టర్లో. కోల్ ఇండియా వర్కర్స్కి కూడా పెన్షన్ తీసుకొచ్చారు. అంటే వారు ఎప్పుడు కూడా ప్రజలకు ఎట్లా మేలు చేయాలని. ఇప్పుడు అవుట్ సోర్సింగ్ కూడా, ఇప్పుడు కాంట్రాక్ట్ లేబర్ ఉంది, వారికి వేతనాలు పెంచే అవసరం ఉంది. నేను డెఫినెట్లీ కొత్త ఫ్యాక్టరీలు ఏమైనా తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ 850 యూనిట్ల ఎక్స్పాన్షన్ ఇక్కడ ఏదైతుందో వచ్చే నెల ముఖ్యమంత్రితో శంకుస్థాపన చేసి ఈ కార్యక్రమం చేస్తే దీంట్లో 5,000 ఉద్యోగాలు కూడా వచ్చే అవకాశం. శాండ్ మాఫియా కానీ, గనులు కానీ అవినీతి జరుగుతుంది అంటున్నారు. దాన్ని ఎట్లా రూపుమాపాలనుకుంటున్నారు? ఇక్కడ చెన్నూరులో శాండ్ మాఫియా ఖతం చేసినానయ్యా. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఎన్ని ఒత్తిడులు వచ్చినా కానీ ఖతం చేసినాను. దీన్ని చూసే ముఖ్యమంత్రి గారు నాకు ఈ మైనింగ్ పదవి ఇవ్వడం జరిగింది. ఇతర చోట్ల కూడా ఈ గవర్నమెంట్కి ఏదైతే రావాలో అది వస్తే ఆదాయము, మనం ఈ గ్యారంటీ స్కీమ్స్ అన్ని కూడా ఇంప్లిమెంట్ చేయొచ్చని ఈ పెద్ద బాధ్యత నాకు ఇచ్చిండు. నేను దాన్ని పూర్తిగా అమలు చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, అండ్ కంగ్రాట్స్ ఆల్సో. సో మొత్తంగా తీసుకున్నట్టయితే గనుల శాఖ మంత్రిగా తాను ఇసుక శాండ్ మాఫియాకి సంబంధించి ఇప్పటికే పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవడం జరిగింది. గనుల శాఖకు సంబంధించి మంత్రిగా ఉన్న నేపథ్యంలో అసలు గనుల్లో అక్రమాలు అనేటివి జరగకుండా చర్యలు తీసుకోవడం అనేది జరుగుతుంది. అదేవిధంగా లేబర్ శాఖ మంత్రిగా, అంటే కార్మిక శాఖ మంత్రిగా ఉన్న క్రమంలో తన నాన్నగారు ఏదైతే కార్మికుల కోసం పనిచేశారో, నాన్నగారి ఆశయంతో పాటు అదేవిధంగా అక్కడ అన్నగారు కూడా కార్మిక శాఖ మంత్రిగా పనిచేశారు. కాబట్టి మంత్రి వివేక్ వెంకటస్వామి అక్కడి నుంచి నేరుగా తన నియోజకవర్గానికి మధ్యాహ్నం వరకు చేరుకోవడం జరిగింది. మధ్యాహ్నం నుంచి ఆయన బైక్ ర్యాలీలో బిజీగా పాల్గొంటూనే ఉంటున్నటువంటి పరిస్థితి. సారాయితో శ్రీనివాస్, మంచిర్యాల జిల్లా నుండి.